నమస్తే తమ్ముళ్ళు. వార్తలు చదువుతున్నది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నాక కాస్త క్రియేటివిటీ ఉండాలి తమ్ముళ్ళు. అలాంటి క్రియేటివిటీ నాకు పుష్కలంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అందుకే మొన్న అమరావతి శంకుస్థాపనకు ముందు ఆన్లైన్ లో డిజిటల్ ఇటుకల అమ్మకానికి పెట్టాను. ఒక్కో ఇటుక 10 రూపాయల చొప్పున అమ్మాను. బస్ ఛార్జీలు పెంచేశాను. మద్యం రేట్లు కూడా పెంచాను. ఇలాంటి ఐడియాలు చాలా ఉన్నాయి తమ్ముళ్ళు. అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తాను. ఇప్పుడు హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. ప్రత్యేక హోదా విషయం మర్చిపోండి. ప్రతిపక్షాలపై చేస్తాం ఎదురుదాడి. అడిగితే ఒక బాధ, అడక్కపోతే ప్రజలతో తంట. రామాయణంలో పిడకల వేట, తెలంగాణలో తమ్ముళ్ల కేసులాట. వరంగల్ ఎంపీ సీటు మా మిత్రులకు ఇచ్చేశాం. ఎలాగూ గెలిచేది లేదు గనుక ఆ విధంగా తప్పించుకున్నాం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు నేనొకటి తలిస్తే మోడీ గారు ఒకటి తలిచాడు. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదాలో స్పెషల్ ప్యాకేజీలో ప్రకటిస్తాడనుకున్నాను. కానీ ఆయన ఏం చేశారు? ఓ ముంతెడు మట్టి, ఓ చెంబెడు నీళ్లిచ్చి వీటితో సరిపెట్టుకోమని వెళ్లిపోయారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా మారిపోయింది నా పరిస్థితి. అడకత్తెరలో పోక చెక్కలాగా అటు ప్రతిపక్షానికి ఇటు కేంద్రానికి మధ్య ఇరుక్కుపోయాను. మోడీ గారిని ఆ స్టేజీ మీదనే ప్రత్యేక హోదా అడుగుదామనుకున్నాను. కానీ మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఇస్తామని ఆనాడే చెప్పాము, తప్పకుండా ఇస్తాం. ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉండి కూడా ఇవ్వకుండా తప్పించుకుని ఇప్పుడు మమ్మల్ని ఇవ్వమని, ఎందుకు ఇవ్వట్లేదని, ఎప్పుడు ఇస్తారని మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదని నేను వారిని అడుగుతున్నాను. మేము ఇచ్చేవన్నీ ఇస్తాం, కాకపోతే కాస్త సమయం పడుతుందంటే. ప్రజలకు ప్రతిపక్షాలకు ఆ మాత్రం కూడా ఓపిక లేకపోతే ఎవరు ఏం చేయలేరు. చూశారా తమ్ముళ్ళు, అది పరిస్థితి. సింగపూర్ వాళ్లకు సినిమా చూపించాను, జపాన్ వాళ్లను జఫాలను చేశాను. కానీ ఈ ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే మా అచ్చెన్నను, గాలిని, సోమిరెడ్డిని రంగంలోకి దించాను. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఏదేదో మాట్లాడి అపోజిషన్ ను కన్ఫ్యూజ్ చేయడంలో వారిని మించిన మొనగాళ్లు లేరు. అసలు ఏపీలో పరిపాలన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇదిగో అదిగో అని పూరించారు. అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. అది వచ్చేది లేదు, చచ్చేది లేదని తెలిసిపోయాక ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ఏంటి బాబు ఇది? తప్పుడు ఏపీని ఏం చేయాలనుకుంటున్నారు? నాకేంటి అర్థం కావట్లేదు. బొత్స 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. హైదరాబాద్ నేనే కట్టించాను, ప్రపంచ పటంలో పెట్టాను. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టినట్లే రేవంత్ రెడ్డిని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుండ్రి. ఇక నా అంత మొగోడు లేడు అన్నట్లు ఎగిరెగిరి పడుతున్నాడు. సీనియర్లను సుతాలు లెక్క చేస్తలేడు. సినిమాలలో ఐటమ్ సాంగులకు డాన్స్ చేసే హీరోయిన్ లెక్క అప్పుడప్పుడు వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. ఏమనంటే నాకు బాగా సపోర్ట్ ఉన్నదని మరల పడుతున్నాడు. ఓటుకు నోటు ఇవ్వడానికి పోయి ఇరుక్కపోయి పార్టీ ఇజ్జత్ చేసిండు. నువ్వేనా నాకు చెప్పేది? ఇక కేసీఆర్ ని నేను లెక్క చేయను. ఇక నువ్వెంత, నీ లెక్క ఎంత? చీకట్ల ఎవ్వరు చూడకుండా పోయి వాళ్ళతో బేరం కుదుర్చుకున్నావు. ఆ పార్టీ కోవర్టుగా పనిచేస్తున్న బోకర్ గాని నువ్వు సీనియర్ అయితే నేను నీకు భయపడాలా? నా మీద బాస్ కు కంప్లైంట్ చేస్తావా? చేసుకో. బాస్ సంగతి నాకు తెలుసు, నా సంగతి బాస్ కు తెలుసు. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నిప్పు లేదని ఇంకొకటి ఏడ్చినట్లుగా ఉంది మా తమ్ముళ్ల పని. ఎర్రబెల్లి, ఏమిటి గొడవ? తమాషాలు చేస్తున్నారా? కేసీఆర్ నంత అద్భుతంగా బండబూతులు తిడతారు కాబట్టి రేవంత్ ఎంకరేజ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో అతన్ని పంపించింది ఎవరో నీకు కూడా తెలుసు. ఎందుకైనా మంచిదనే ఆలోచనతో నన్ను బండబూతులు తిట్టిన కేసీఆర్ తోనే నేను దోస్తీ చేసుకున్నాను. అందుకే వరంగల్ సీటును బీజేపీకి ఇచ్చాను. అక్కడ ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి బీజేపీకి అంటగట్టాను. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ఇట్లాగే ఉంటే 2019లో తెలంగాణలో మన పార్టీ అధికారంలోకి రావడం కాదు, మొత్తం దుకాణమే మూసుకోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. చూస్తున్నారా తమ్ముళ్ళు, వార్తలు చదువుదామని వస్తే మధ్యలో వీళ్లంతా దూరి నానా హంగామా చేశారు. ఈ వార్తలు ఇక్కడితో ఆపుదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.